ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ వేసవిలో నేటి వరకు సురక్షితమైన ఆయన రెక్కల నీడలో దాచి ఆయన కాపాడుతూ ఉన్నాడు, భద్రపరిచి ప్రతి అడుగును కనుపాప వలె మనం కాచుకుంటూ ఉన్నాడు. గనుక మనం ఎంతైనా ఆయన స్తుతించబద్దులం. ఆయనకు కృతజ్ఞతా స్తుతి అర్పించవలసిన బాధ్యత మన మీద ఉంది అనేది సత్యం. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు కొన్ని ఆలోచింపచేసే విషయాలు మనకు కనిపిస్తాయి. వాటిల్ని కాస్త మనం వివేచించి ఆలోచించినప్పుడు ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాం. ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, నడవవలసిన మార్గం మనకు కనిపిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా నేను మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వాక్యంలోని మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ వాక్యాన్ని మీరు ఆలకించండి. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. పిల్లల చూడండి, వాక్య భాగంలో అడవి పువ్వులను గూర్చి మనం చూస్తున్నాము. ఈ అడవి పువ్వులను గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఏంటి అంటే, అనేక విషయాలలో మనకు చింతన కలుగుతుంది. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపు పరిస్థితి ఏంటి, ఇలాంటివి ఎన్నో విషయాలు మనం చింతిస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. బ్రతుకంతా మనకు ఆలోచనలు, ఈ చింతన, ఇవే మనకు భుజముల మీద ఊరేగుతుంటాయి. కానీ వాక్యం ఏమంటుంది? దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు కొంచెం ఆలోచించమని చెబుతుంది వాక్యం. ఏంటంటే, అడవి పువ్వులు చాలా అల్పమైనవి, స్వల్పమైనవి కదా. మరి దేవుడు వాటిని అలంకరించి, వాటిని పుష్పింపచేసి, పరిమళింపచేసి, అంత జాగ్రత్త దేవుడు ఈ అడవి పువ్వులకి తీసుకుంటున్నాడే. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు, వాటికంటే ఘనమైన వాళ్ళు, వాటికంటే ఉన్నతమైన వాళ్ళు, మరి ముఖ్యంగా ఆయన సారూప్యంలో చేయబడిన ఆయన స్వకీయ సాంపాద్యం కదా. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు మిమ్మల్ని విడిచిపెడతాడు, మీ అక్కర్లు తీర్చడు అనేది ఆలోచించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకో గాని ఈ రోజున మనం ఉదయాన్నే కళ్ళు తెరిచామంటే మరలా రాత్రి మరణమనే పడకల మీదకి వెళ్ళేంత వరకు కూడా కొంతమందికి నిద్రలో కూడా అదే ఆలోచన, కలవరం ఉంటుందండి. అనేక విషయాలు మన మనసును కుదిపి వేస్తూ ఉంటాయి. పిల్లల గురించిన విషయాలు కానివ్వండి, ఉద్యోగ వ్యవసాయాలు కానివ్వండి, కుటుంబపు వ్యవస్థల గురించి కానివ్వండి, ఇక కొన్ని మనం ఎలా చెప్పగలం? ఎన్నో విషయాలు మనిషిని తొలిచి వేస్తున్నాయి. తింటున్నా వంట పట్టక, పడుకున్నా నిద్ర పట్టక, సమాజంలో ఉంటున్నా సంతోషం లేక, కుటుంబంలో ఉన్న ఆ రమ్యతను అనుభవించలేని దుస్థితి ఈ రోజున మనకు వాటిల్లింది. ఒక విధంగా చెప్పాలంటే దాపరిల్లింది. అనేక విషయాలు మనల్ని కృంగ తీస్తూ ఉంటే కృంగిపోతున్నాం, అలసిపోతున్నాం, సొలసిపోతున్నాం, సొక్కిపోతున్నాం, విసుగు చెందుతున్నాం. జీవితంలో ఉండవలసిన రమ్యతను కోల్పోతున్నాం అనేది మనం వివేచించాలండి. కాస్త గనక మనం ఆలోచించగలిగితే, ఆయన మహామహిమ కలిగిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడు, నోటి మాట చేత ఈ శూన్యములో సృష్టిని కలిగించిన అంత మహామహిమ కలిగిన శక్తి కలిగిన దేవుడు
కాలు కింద పడితే నలిగిపోతాయి. ఉదయాన్నే చూస్తే సౌందర్యముతో తొలతూగుతుంటాయి, సాయంకాలానికి వాడిపోతాయి. గడ్డి పువ్వులు, అడవి పువ్వులండి. వీటికి ఎవరు నీరు పోశారు, ఎవరు సత్తువ కలుగు చేశారు, వాటిని అలాగ చక్కగా హంగులు రంగులు వాటిని ఎవరు అలంకరించాడు? ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా మనం చింతించాల్సిన అవసరం లేదండి. ఏ విషయంలో మనం కంగారు పడిపోయి అలజడి పాలైపోయి ఏదో జరుగుతుంది, ఏదో వాటి అవుతుంది, నేనేదో చేయాలి, నా వలనేదో కలగాలి, ఏదో చెస్ ముగించాలి అనే ఈ ధోరణి మన నుంచి తొలగిపోతుంది. భారము దేవుని మీద వేసి నిర్భయంగా మనం జీవించగలుగుతామనే విషయాన్ని మీరు గ్రహించాలి. నాకు ఒక సహోదరుడు తెలుసు, ప్రార్థనా మందిరానికి రాకపోతే, ఏం బ్రదర్ మీరు దేవుని మందిరంలో కనిపించట్లేదు అంటే ఆయన చెప్తున్నాడు, అన్న పిల్లలు ఎదుగుతున్నారు కదన్నా, ఏదో 4 రూపాయలు సంపాదించి సిద్ధపడకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నా? ఏది ఆదివారం ఆరాధన ముగించి పిల్లలు ఎదుగుతున్నారంట. పిల్లలు ఎదుగుతున్న సంగతి దీనికి ఒక్కరికే తెలుసు, దేవుడికి తెలీదా? నేను అదే ఆశ్చర్యపడిపోయానండి. పిల్లలు ఎదుగుతున్నారంట, 4 రూపాయలు సంపాదించి సిద్ధపడకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటాడు. ఈయన సిద్ధపడిన దాంతోనే వాళ్ళకి భవిష్యత్తు వచ్చేస్తుందా? అవివేకం కదా. ఈయన ఒక భవిష్యత్తు చూపించాలని ఆరాటపడి ప్రయాసపడితేనే వాళ్ళు సెటిల్ అయిపోతారా? అలాగైతే ఈ అడవి పువ్వుల్ని, ఈ గడ్డి పువ్వుల్ని ఎవరు సెటిల్ చేస్తున్నారు? ఎవరు వాటిని అంత అందంగా చూడగానే చూడముచ్చటగా ఉండేటట్లు వాటిని ఎవరు పోషిస్తున్నారు? వాటి మీద ఎవరు వర్షింపు చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచిస్తే మనం ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని వాక్యం చెప్తుంది. నీ భారము యెహోవా మీద మోపుము అని వాక్యం చెప్తుంది. పాప భారమే కాదు, ఏ భారమైనప్పటికీ కూడా ఆయన మోయగలిగిన వాడు. మీరు యెషయా గ్రంథంలో మీరు చదువుతారండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందంట. మన దేవుడు మన భారాన్ని మోసే దేవుడు అండి, త్రోసివేసేవాడు కాదు. మనం చూసి ఆయన ముఖం చాటేసుకునేవాడు కాదు, మనకు దూరాన ఉండే దేవుడు కాదు. నిశ్చయముగా ఆయన మన భారాన్ని వహిస్తాడు, మన బాధ్యతలు వహిస్తాడు, మనకు దారి చూపిస్తాడు. ఏ విషయంలో మనం చింతించకూడదండి. అడవి పువ్వులను గురించి ఆలోచించమని ఇదిగో ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో చక్కటి మాట ఉంటుందండి. ఆ మాటను కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. ఇప్పుడు ఈ వాక్య భాగంలో చూడండి, చీమలను గూర్చి ఆయన చెప్తున్న మాటలు ఇవన్నీ అల్పమైనవి, స్వల్పమైనవే, కానీ ఘనమైన పాఠాలు నేర్పడానికి నియమించబడినవి. ఈ చీమలు చూడండి, వాటికి న్యాయకర్త లేడంట, విచారణకర్త లేడంట, అధిపతి లేడంట. మరి ఎవ్వరు లేకుండా ఎంత క్రమంగా జీవిస్తున్నాయి, చక్కగా తగు కాలమందు శ్రమ పడుతున్నాయి, శుభ్రంగా సంపాదించుకుంటున్నాయి, ఎవ్వరు లేకపోయినా దర్జాగా బ్రతుకుతున్నాయి. మనకేమో అందరూ ఉంటారండి, అందుకే అందరి మీద ఆధారపడిపోతామండి. కొంతమంది యవనస్తులు చెప్తుంటే నేను విన్నాను, ఆశ్చర్యపడ్డాను కూడా. మా తల్లిదండ్రులు మాకేం సంపాదించి పెట్టలేదు, మా వాళ్ళు మాకేం కూర్చి పెట్టలేదు, మాకు ఆస్తి ఏమి ఇవ్వలేదు, అందుకే మేము ఇలాగైపోయాం. ఇలాగా యవనస్తులైన వాళ్ళు అలా చెప్తుంటే కొంచెం ఎందుకో బాధగా ఉంటుందండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోవచ్చు, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కదా. తల్లిదండ్రులు మనకు, లేకపోతే పెద్దలైన వాళ్ళు ఏదో కూర్చి పేర్చి దాచిపెట్టి మనకు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు శక్తినిచ్చాడు కదా మనకు.
జ్ఞానం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, వివేకం ఇచ్చాడు, వసతులు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత మరలను వాళ్ళెవరో ఏదో ఇవ్వలేదు అనడం ఏంటి? దేవుని మీద ఆధారపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మనం చేయవలసిన ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారమైనదిగా మలుచుకున్నప్పుడు ఓ ప్రశాంతమైన జీవితాన్ని విశ్రాంతితో దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో ఎందుకు బ్రతకలేమనేది ఆలోచించండి. చీమలు చిన్నవి, చాలా చిన్నవి కదా, మనతో పోల్చుకుంటే అవి ఎంత, మనతో పోల్చుకుంటేనే అంత ఆశ్చర్యమైతే దేవుని దృష్టిలో అవి ఎంతండి? చీమలు, చీమ ఎంత, దాని తల ఎంత, ఆ తలలో ఉన్న మెదడంత, ఆ చిన్న మేధస్సుతో ఎంత క్షుణ్ణంగా ఎంత చురుకుగా ఆలోచించి శుభ్రంగా క్రమంగా నడుస్తాయి, క్రమంగా బ్రతుకుతాయి, కొదువు లేకుండా జీవిస్తాయి. ఈరోజు మన బ్రతుకుల్లో ఎన్ని కొదువులో, ఎన్ని అవసరాలో. ఎందుకంటే ఆ కాలాన్ని మనం గుర్తించము, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేము, క్రమము కలిగి బ్రతకలేము. అన్ని కూడా మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఉద్రేకాలు అన్నీ మనవే. మనకు ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమముగా, ఆ పద్ధతి ప్రకారం మనం నడిస్తే ప్రభు మనకు సమస్తాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనే ఆలోచన మనకు రాదు. మనకి ఏది తలపెడితే దాంట్లో మునిగిపోతాం, పరుగులు తీస్తాం, ఉరకవెత్తుతాం. అందులో అపజయం కలిగిన నాడు ఇది దేవుని చిత్తం కాదని వాపోతుంటాము. చిన్న జీవులైన చీమల గురించి చూడండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పాఠం దాచబడి ఉందో. అవి వేసవి కాలం ముందు కూర్చుకుంటాయి, అంటే దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. ఇది నేను కష్టపడే సమయం, శ్రమపడే సమయం, ఇది నేను శ్రమపడే వయసు, కష్టపడే వయసు. ఏదైనా కూడా ఏ సందర్భంలో ఏది జరగాలనో అలా జరగాలండి. నేర్చుకోవలసిన వయసులో నేర్చుకోవాలి, శ్రమ పడాల్సిన వయసులో శ్రమ పడాలి, కూర్చోవలసిన వయసులో కూర్చోవాలి. అలా కాకుండా నేర్చుకునే వయసులో కష్టపడతానని చెప్పడం, కష్టపడాల్సిన వయసులో నేర్చుకుంటాను అని చెప్పడం, ఇవన్నీ క్రమం లేని విషయాలు అనేది మనం గుర్తించాలి. కష్టపడి శ్రమపడి 4 రూపాయలు సంపాదించుకునే వయసులో నేర్చుకోవాలండి అంటాడు. అది నేర్చుకునే వయసా? నేర్చుకునే వయసులో నేర్చుకోవాలి, కష్టపడే వయసులో కష్టపడాలి. కూర్చొని విశ్రాంతి తీసుకునే సమయంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటే అది రమ్యంగా ఉంటుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఆలోచన మనకు లేకపోతే జీవితం అంతా కూడా నిట్టూర్పే కదా. నా ప్రియులారా, చీమలను గూర్చి మనం ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వాక్యంలో చక్కటి మాట ఉందండి. ఆ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ప్రియులారా చూడండి, కాకులను గూర్చి మరీ ఘోరం అండి. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాకుల్ని ఎవరు ఇష్టపడరు. ఏదో పావురాలను ఇష్టపడ్డారు, పిచ్చుకలను ఇష్టపడ్డారు, ఇంకేమైనా చూడముచ్చటైన వాటిని పెంచుకుంటుంటారు, ఇష్టపడతారు. కాకుల్ని ఎవరైనా పోషిస్తారా? కాకుల్ని ఎవరైనా పెంచుతారా? ఎవరైనా ఇష్టపడతారా వాటిని? మరి ఆ కాకుల్ని చూడండి, అవి విత్తవంట, కోయవంట, వాటికి కొట్లు లేవు, ఏమీ లేవు. మరి అందరి చేత తృణీకరింపబడిన, ఎవ్వరు ప్రేమించని కాకులు పోషించబడుతున్నాయే. కాకుల్ని దేవుడు పోషిస్తున్నాడే. మరి మన గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న దిగులు కానివ్వండి, బాధ కానివ్వండి, భయము కానివ్వండి, వీటన్నిటికీ కారణం ఏంటో మీరు ఆలోచించండి. కాకుల్ని పోషిస్తున్నాడు. ఏనాడు కూడా ఏ కాకి కూడా ఫస్ట్ పడుకొని కన్నీళ్లు పెట్టి ఏడ్చినట్టు మాకు తెలియదు. శుభ్రంగా తిరుగుతున్నాయి, ఎగురుతున్నాయి. ఆనాటికి కావలసిన సమృద్ధిని ప్రభు వాటికి అనుగ్రహిస్తున్నాడు. ప్రభుని స్తుతిస్తూ హాయిగా బ్రతుకుతున్న బ్రతుకు మన కనుల ఎదుట ఉంటుంది.
వాటికి ఏమీ లేకపోయినా కూడా కొట్లు లేవు, వాటికి ఏమీ కూడా లేకపోయినా ధైర్యంగానే ఉంటున్నాయి, సంతోషంగానే ఉంటున్నాయి. ఎగరాల్సిన కాకి నడవడం కానీ, లేకపోతే ఎగరాల్సిన కాకి పడుకోవడం ఉన్నట్టు అట్లా ఏమి లేదు కదా. ఒక సంతోషదాయకమైన అనుభవాలలో సంతోషదాయకమైన బ్రతుకుని కనపరుస్తూ ఉంటున్నాయి కదా. మరి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాం? మన బ్రతుకు అంత వైభవంగా, అంత ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా ఎందుకు ఉండలేకపోతుందనే ప్రశ్నకి దేవుని వాక్యం సమాధానం చెప్తుంది. ఆలోచించాలి. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. అడవి పువ్వులను గూర్చి ఆలోచించమని, చీమలను గూర్చి ఆలోచించమని, కాకులను గూర్చి. ఎవ్వరు ప్రేమించని కాకులు. మనమేమో నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పలకరించట్లేదు, వీళ్ళు పలకరించట్లేదు, వాళ్ళు దూరం అయ్యారు, వీళ్ళు దూరం అయ్యారని, ఎవరో మనకు ఉండాలని, ఎవరో మన కొరకు రావాలని, ఎవరో మన ప్రక్కన నిలవాలని ఆరాటపడుతుంటాము. ఎవరు ఉన్నా లేకపోయినా సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉంటే అంతకు మించింది ఏముంది? మన ప్రభు ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా. ఉన్న దేవుడు పోషిస్తాడు, ఉన్న దేవుడు నడిపిస్తాడు, ఉన్న దేవుడు ఆదరిస్తాడు, ఉన్న దేవుడు మనకు భద్రతనిచ్చి కాపాడుతాడు. కనుక ఆలోచించవలసిన విషయాలను ఆలోచించాలి, నేర్చుకోవలసిన పాఠం నేర్చుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రభు మీద ఆనుకొని నడకను కొనసాగించాలి, ప్రభువును స్తుతిస్తూ బ్రతకాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన యేసయ్యా మీకు వందనాలు. ఈవేళ కొన్ని ఆలోచించవలసిన విషయాల్ని మా ఎదుటి పెట్టారు. నిజమే, కారణం లేకుండానే అర్థం లేని వ్యర్థమైన వాటిని ఆలోచించి కృంగిపోతున్నటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి. మరి ఆ అడవి పువ్వులను అలంకరించుచున్న దేవుడవు, చీమలను కాకులను పోషించుచున్న దేవుడవు, మాకు మీరు తోడుగా ఉన్నారన్న సంగతి మేము మర్చిపోయి అలజడి పాలవుతున్నాం. ధైర్య సాహసాలతో మీ చేతిని పట్టుకొని నడవడానికి ఓర్పును నేర్పును మాకు కలిగించండి. కుడి ఎడములకు తొలగకుండా మీ వైపు చూస్తూ పరిగెత్తడానికి కృపను అనుగ్రహించండి. మా అక్కర్లని మీ మహిమైశ్వర్యముల నుంచి మీరు తీర్చగలిగిన దేవుడని విశ్వసించి ప్రభువా మీ కొరకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న వారి గుండెల్లో ఏ వేదన ఉన్నప్పటికీ, ఏ అలజడి ఉన్నప్పటికీ, ఏ విభ్రాంతి భయభ్రాంతితో తల్లడిల్లిపోతున్నప్పటికీ నీ ప్రజలకు ధైర్యాన్ని అనుగ్రహించి వెన్ను తట్టి నడిపించి మహిమ తెచ్చుకోనమని, ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ దినానికి కావలసిన విశేషమైన కృప సమృద్ధిగా మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాది సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, ఓపెన్ మినిస్ట్రీస్.